2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నోటా కంటే తక్కువగా ఓట్లు సాధించిన బీజేపీతో బాబు పవన్లు పొత్తు వెంపర్లాట దేనికి సంకేతం? అధికారంలోకి రావడం కంటే స్వప్రయోజనాల కోసమే దేహి అంటున్నారా? బాబు పొత్తు ఎత్తుల వెనుకున్న లోగుట్టేంటి? గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన చంద్రబాబు వచ్చే ఎన్నికల కోసం స్వప్రయోజనాల సేద్యానికి తెరలేపారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమంటూ సవాలు విసురుతుంటే సమాధానం చెప్పలేక ప్రతిపక్ష టీడీపీ బిత్తర చూపులు చూస్తోంది. ఒంటరిగా పోటీ పడలేక ఇప్పటికే జనసేనను కలుపుకున్న టీడీపీ బీజేపీకి కన్ను కొడుతోంది. అయితే గత ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్ల శాతం 1.28 కాగా బీజేపీకి 0.84% ఓట్లు మాత్రమే సాధించగలిగింది. అంతగా బలం లేని బీజేపీ కోసం బాబు పవన్లు ఎందుకంత తపన పడుతున్నారో అర్థం చేసుకోవడానికి పెద్ద రాజకీయ పరిజ్ఞానం కూడా అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీతో పొత్తు తన భవిష్యత్ అంధకారం కాకుండా కాపాడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. తరుముకొస్తున్న కేసులు, వేలాది కోట్ల అవినీతి ఆరోపణలు, ఇప్పటికే అన్ని ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన స్కిల్ కుంభకోణం, ఇలా లెక్కలేనన్ని కేసులు బాబు మెడపై కత్తులు వేలాడదీశాయి. పుట్టెడు కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు బీజేపీ ఆసరా బలంగా కావాల్సి వచ్చింది కాబట్టే పొత్తు ఎత్తులకు తెరదీశారు. అందుకే కొన్ని సీట్లు బీజేపీకి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఏపీలో అధికారంలోకి వచ్చే సంగతి దేవుడెరుగు. ముందు కేసుల నుంచి ఉపశమనం కోసం బీజేపీ ప్రాపకం తప్పనిసరి. ఏపీలో బలం లేకపోయినా, నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చినా బలహీనమైన తనకు బీజేపీ కొండంత బలం ఇస్తుందని ఆశపడుతున్నారు చంద్రబాబు. అందుకే ఢిల్లీ వీధుల్లో పడరాని పాట్లు పడుతున్నారు. బీజేపీ అభయహస్తం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఈ ఎపిసోడ్ మొత్తంలో చంద్రబాబు స్వప్రయోజనాలు తప్ప ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలు కానీ, కనీసం టీడీపీ నేతలు కార్యకర్తల ప్రయోజనాలు కానీ కనిపించవు. సీట్ల కోసం కోట్లు ఖర్చు పెట్టిన టీడీపీ నేతలు త్యాగాలకు సిద్ధం కావాలని, అవసరమైతే పిలుపు ఇవ్వడానికైనా సిద్ధపడతారు. తన స్వార్థం కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగే అపారమైన తెంపరితనం చంద్రబాబు సొంతమని సొంత పార్టీ నాయకులకు తెలుసు. ఎప్పుడు పొత్తు పెట్టుకున్నా తెలుగుదేశానికే ఎక్కువ లబ్ధి కలిగింది, కానీ తమకెప్పుడు అణా పైసా మందం అక్కరకొచ్చింది లేదని బీజేపీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. బలం లేకపోయినా బడా ఇంకేం తక్కువ కాదు అన్నట్లు చంద్రబాబు వ్యవహార శైలిని బీజేపీ నేతలు బాహాటంగానే తప్పుపడుతున్నారు. తేడా వస్తే పొత్తు కట్లు తెంచుకుని ఎదురు తిరిగి రంకెలేయడం చంద్రబాబుకు అలవాటైన విద్య అని గత అనుభవాల దృష్ట్యా బీజేపీ పెద్దలకు తెలుసు కాబట్టే పొత్తుపై ఎంతకీ తేల్చకుండా నానుస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అడిగినన్ని సీట్లు ఇవ్వడం మినహా చంద్రబాబుకు ఆప్షన్ లేని పరిస్థితిని బీజేపీ సృష్టించింది. కేసుల రూపంలో వేలాడుతున్న కత్తుల మెడ తెంచకుండా రక్షణ పొందాలని, అందుకే బాబు బీజేపీ చేయూత కోసం పాకులాడుతున్నారని సామాన్యులు అర్థం చేసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకటేష్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి. వెంకటేష్, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? జేపీ నడ్డా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటి కిందట ముగిసింది. దాదాపు 50 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. సో పొత్తుకు సంబంధించినటువంటి అంశంపైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ టీడీపీ వర్గాలు మాత్రం ఈ పొత్తు కుదిరింది అని సమాచారాన్ని చెప్తున్నారు. 8 లోక్సభ సీట్లు, 30 అసెంబ్లీ సీట్లకు సంబంధించి పొత్తు ఖరారైంది అనేటువంటి సమాచారాన్ని టీడీపీ లీకులు ఇస్తున్నటువంటి సమాచారం. సో ఇప్పటివరకు అయితే బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దాదాపు 40-50 నిమిషాల పాటు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి కిందటే అమిత్ షా నివాసం నుంచి తిరిగి ఆయన వెళ్ళిపోయారు. పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో అమిత్ షా ఈరోజు పాట్నా పర్యటనకు బయలుదేరి వెళ్ళినటువంటి నేపథ్యంలో దీనిపైన ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవైపు ఏపీ బీజేపీ నాయకులు మాత్రం డెఫినెట్గా తమకు గౌరవప్రదమైనటువంటి స్థానాలు ఇవ్వాలని అడుగుతున్నారు. సో ఫైనల్గా ఎంతకు ఆ నెంబరు ఉందనేది కాసేపట్లో తెలిసేటువంటి అవకాశం మనకు కనబడుతుంది. నిజానికి బీజేపీ 10 ఎంపీ సీట్లు, 20 వరకు ఎమ్మెల్యే సీట్లు అడుగుతుంది. సో ఆ మేరకు బీజేపీ చివరి వరకు కూడా చంద్రబాబు నాయుడును వెయిటింగ్లో ఉంచి తాము అనుకున్నటువంటి టర్మ్స్కు ముందుకు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. సో ఆ ప్రయత్నాల్లో చివరికి ఏ ఒప్పందానికి ఖరారైందనేది కాసేపట్లో తేలేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే 8 ఎంపీ సీట్లు కనుక ఖరారైతే అందులో బీజేపీకి సింహభాగం 6 సీట్ల వరకు బీజేపీకి ఇచ్చే విధంగా జనసేన ఉన్నటువంటి కోట ఏదైతే ఉందో ఇప్పటికే 3
దానికి ఫిక్స్ చేశారు. సో ఆ కోటా నుంచి 1-2 సీట్లను తగ్గించే విధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు చెప్పినట్టు తెలిసింది. సో ఆ నేపథ్యంలో ఈ ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి విషయంలో మాత్రం జనసేన సీట్లకు కోత పడబోతుంది. అలాగే అసెంబ్లీ సీట్ల విషయంలో కూడా 6 అసెంబ్లీ సీట్లు మాత్రమే బీజేపీకి ఇస్తామని టీడీపీ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ ఇంక్రీజ్ కోత జనసేన కోటాకు కోత పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి జనసేన కోటాను కత్తిరించేందుకు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికే జనసేన క్యాడర్ అంతా కూడా తీవ్ర అసంతృప్తిలో ఉంది. 24 అసెంబ్లీ సీట్లు 3 లోక్సభ సీట్లకే జనసేన పరిమితమైన నేపథ్యంలో తాజాగా బీజేపీ కోరుకుంటున్న సీట్లను కూడా జనసేన కోటా నుంచే కత్తెర వేసేందుకు చంద్రబాబు చేసినటువంటి ప్రయత్నాన్ని జనసేన క్యాడర్ ఏది కూడా జీర్ణించుకోవడం లేదు. సో ఆ నేపథ్యంలో జనసేన క్యాడర్ ఎలాంటి కార్యాచరణ ప్రకటిస్తుందన్నది మనం వేచి చూడాలి. సో ఈ పొత్తు ప్రకటనకు సంబంధించినటువంటి విషయం మాత్రం అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. సో మొత్తానికైతే టీడీపీ వర్గాలు మాత్రం ఈ పొత్తు కుదిరింది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రం బయటికి వెల్లడిస్తున్నారు. సో బీజేపీ దీనిపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన వస్తుందన్నది మనం వేచి చూడాలి. కేవలం పొత్తు కోసమేనా లేకుంటే రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏమైనా ఒప్పందం జరిగిందా? రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి రాతపూర్వకంగా ఏమైనా హామీ తీసుకున్నారా? ప్రత్యేక హోదా కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం కానీ ఈ అంశాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు హామీ తీసుకొని ఎన్డీఏలో జాయిన్ అవుతున్నారా లేకుంటే ఇంకే విషయం దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా కాసేపట్లో అధికారికంగా తెలియటువంటి అవకాశం ఉంది. రైట్ వెంకటేష్, రైట్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, నోటా కన్నా తక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చిన బీజేపీతో ఇటు టీడీపీ కానీ జనసేన కానీ పొత్తు కోసం వెంపర్లాడ్డాన్ని ఎలా చూడాలి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కార్తిక్, చాలా స్పష్టంగా ఈ అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాట కూడా ఒకటే. ఈ పొత్తు అనేది మేము గెలుపు కోసం కాదు, రేపు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లకుండా ఉండడానికి, తెలుగుదేశం పార్టీ మూతపడకుండా ఉండడానికి చేసుకుంటున్నటువంటి ఒక అరేంజ్మెంట్గానే భావిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక ఎన్నికల్లో కూడా ఒక ప్రజాప్రతినిధి ఉన్నటువంటి దాఖలా లేదు. అంతేకాకుండా గత ఎన్నికల్లో నోటా కంటే 2019 సాధారణ ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ అనేక నియోజకవర్గాల్లో అసలు డిపాజిట్లు కూడా లేనటువంటి పార్టీ. అటువంటి భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు బీజేపీ ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇవ్వడానికి, ఎన్ని లోక్సభ స్థానాలు అడిగితే అన్ని లోక్సభ స్థానాలు ఇవ్వడానికి, ఎన్ని అసెంబ్లీ స్థానాలు అడిగితే అన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి సిద్ధపడి చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుంటున్న పరిస్థితుంది. సో ఇది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. ఒకటి, ఓటమి భయం అన్నది చాలా స్పష్టంగా ఉంది చంద్రబాబు దగ్గర. ఓడిపోతామన్న అంశం చాలా స్పష్టంగా గ్రౌండ్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితుంది. ఓడిపోయిన తర్వాత ఇప్పటికే చంద్రబాబు చుట్టూ కూడా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ సంబంధించినటువంటి జైలుకి వెళ్ళి వచ్చారు. ఫైబర్ నెట్స్ కుంభకోణం ఉంది, అదేవిధంగా ఐఆర్ఆర్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ ఉంది. వీటన్నిటికీ మించి చంద్రబాబుకి 116 కోట్ల రూపాయలకి సంబంధించినంత వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఆల్రెడీ ఇచ్చింది 2 సంవత్సరాల నుండి. ఏ రోజైతే ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయో, ఏ రోజైతే అమరావతి నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు వరుసగా ఆ ఇన్కమ్ ట్యాక్స్ నుండి నోటీసులు ఎదుర్కొంటా ఉన్నారు, అమరావతిలో వచ్చినటువంటి కాంట్రాక్టుల దగ్గర వచ్చినటువంటి సూట్ కేసులు షెల్ కంపెనీల ద్వారా మళ్లించినటువంటి అంశం ఆ ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులో చాలా స్పష్టంగా ఉంది. వాళ్ళ ద్వారానే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ కానీ, ఐఆర్ఆర్ స్కామ్ కానీ వీటన్నిటి కూడా ముడిపడి ఉంది. సో అప్పటి నుండి కూడా చంద్రబాబు బీజేపీతో ఎప్పుడైనా సరే ఎలాగైనా సరే పొత్తు పెట్టుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి. అందుకే మనం చూడొచ్చు 2 రోజుల నుండి ఢిల్లీలో దేహి అంటూ కూడా చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ కూడా చాలా క్లియర్గా, అంతేకాకుండా మొన్నటి వరకు కూడా చంద్రబాబు అనుకూల మీడియా ఏదైతే ఉందో ఒక రాగం తీస్తూ వచ్చింది. టీడీపీ జనసేన మాత్రమే కలవాలి, టీడీపీ జనసేన బీజేపీ 3 పార్టీలు గెలిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల కంటే అత్యధిక సీట్లు గెలుస్తుందన్న అంశాన్ని స్వయంగా ఎల్లో మీడియానే చెప్పింది. సో ఇదంతా క్లియర్గా ఉంది. సో ఖచ్చితంగా ఓడిపోతామని తెలుసు, కానీ కేవలం చంద్రబాబుకి ఒకటే, తన భవిష్యత్ అన్నది, తన వ్యక్తిగత భవిష్యత్ అన్నది, తన మనుగడ అన్నది ఎన్నికల తర్వాత, ఓటమి తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కానీ వచ్చినప్పుడైతే సేఫ్టీ ఉంటుంది, మనల్ని సెక్యూర్ చేస్తుంది, కాపాడుతుంది అన్న ఒక ఉద్దేశంతో ఇందులో. ఎందుకంటే ఈ పొత్తుకు సంబంధించి గతంలో ఎన్డీఏ నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పిన అంశాలు ఏవైతే ఏ ప్రాతిపదిక అయితే చెప్తూ వచ్చారో, ప్రత్యేక హోదా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ
ఎప్పుడో తీర్మానం చేసింది. సో ఇటువంటి తరుణంలో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ వర్గాలే చెప్తా ఉన్నాయి చాలా స్పష్టంగా, చంద్రబాబుకి ఓటమి భయం తర్వాత, ఓడిపోయిన తర్వాత ఏంటి నా భవిష్యత్ అన్న ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో దానికి సమాధానం బీజేపీతో పొత్తు. అందుకోసమనే భారతీయ జనతా పార్టీ ఎలాంటి ఆ షరతులు పెట్టినా సరే, ఎటువంటి కండిషన్స్ పెట్టినా సరే, ఎటువంటి సీట్లు ఇస్తామో కావాలని అడిగినా సరే వాటన్నిటికీ కూడా దాసోహ్వానాలని చంద్రబాబు డిసైడ్ అయినటువంటి పరిస్థితి. సో దీనికోసమే దాదాపుగా గత 2 సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ ద్వారా మధ్యవర్తిత్వం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చీవాట్లు తిన్నానని చెప్పి, తిట్లు తిన్నానని చెప్పి బీజేపీ దగ్గర మాటలు పడ్డానన్న అంశాన్ని స్వయంగా పవన్ కళ్యాణ్ తన కార్యకర్తల సమావేశంలో కూడా ప్రకటించారు. సో మధ్యవర్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసం ఇన్ని తిట్లు తిన్న తర్వాత కూడా ఇప్పుడు బీజేపీ ఒక చర్చలకు వచ్చిన తర్వాత గడిచినటువంటి 2 రోజులుగా ఎన్ని సీట్లు అడిగితే అన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. లోక్సభ స్థానాలు ఎన్ని అడిగినా సరే అన్నింటినీ కూడా ఇస్తామని చెప్తున్న పరిస్థితి. సో ఈ ప్రాతిపదికన 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడైతే ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా సిద్ధపడ్డారని అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పొలిటికల్ ఈక్వేషన్ కేవలం చంద్రబాబు తన వ్యక్తిగత భద్రత కోసం, తన వ్యక్తిగత భవిష్యత్తు కోసం బేషరతుగా చంద్రబాబు బీజేపీతో ఎన్ని సీట్లైనా ఇచ్చి పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మళ్ళీ భేటీ అయ్యారు. సో నిన్న టీడీపీ జనసేన మధ్య కూడా నిన్నంతా ఎదురు చూసిన తర్వాత శివరాత్రిని ఢిల్లీలోనే ఎవరు హోటల్లో జరిపినటువంటి అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా జనసేన సీట్లు అయితే ఇప్పుడు మరొకసారి జనసేనను కూడా బలి ఇవ్వడానికి లేదా బకరాన్ చేయడానికి చంద్రబాబు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 24 సీట్లు ఏవైతే జనసేనకి ఇచ్చారో, అదేవిధంగా 3 ఎంపీ సీట్లు ఏవైతే ఇచ్చారు, ఇప్పుడు నిన్నటి వరకు జనసేన కోట జనసేన కింద సీట్ల కింద చూపించారు, టీడీపీ సీట్లు టీడీపీ కింద చూపించారు. కానీ ఇప్పుడు ఆశ్చర్యంగా నిన్నటి నుండి ఎల్లో మీడియాలో తన అనుకూల మీడియాలో చంద్రబాబు ఒక లైన్ ఇప్పిస్తా ఉన్నారు. టీడీపీ జనసేన కలిసి 30 సీట్లు అంటూ 8 లోక్సభ సీట్లు అంటూ ఇవాళ చంద్రబాబు అనుకూల పత్రికల్లో రాయించుకున్నటువంటి పరిస్థితి. సో చాలా స్పష్టంగా జనసేన సీట్లు అన్నింటినీ కూడా బీజేపీ ఖాతాలో వేసేసి బీజేపీకి ఎక్కివిచ్చినట్టు చూపించడం. సో ఎలాగో పవన్ కళ్యాణ్ మన చేతుల్లో ఉన్నాడు కాబట్టి, పవన్ కళ్యాణ్ రిమోట్ మన దగ్గర ఉంది కాబట్టి, మనం ఏం చెప్తే అది చేయడానికి పవన్ కళ్యాణ్ దాసోహం అంటారు కాబట్టి, సో పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసుకొని బీజేపీని సాటిస్ఫై చేయాలి, బీజేపీ ఇగో సాటిస్ఫై చేయాలి. 100 కంటే తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ కూడా బీజేపీకి ఈ రాష్ట్రంలో ఎటువంటి ప్రాతినిధ్యం లేనప్పటికీ కూడా బీజేపీకి ఇప్పటివరకు గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ కానీ ఏ సీటు కూడా రానప్పటికి కూడా ఈరోజు బీజేపీకి ఎన్ని సీట్లు కావాలంటే అన్ని సీట్లు లోక్సభ స్థానాలు, లోక్సభను టార్గెట్గా బీజేపీ వస్తుంది కాబట్టి దాదాపుగా 370 నుండి 400 సీట్ల లక్ష్యంతో ఈసారి బీజేపీ జాతీయ స్థాయిలో ఎన్నికలకు వెళ్తుంది కాబట్టి, సో ఏపీ నుండి ఎంతో కొంత రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రిప్రజెంటేషన్ కావాలని ప్రయత్నిస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ ఎన్ని సీట్లు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నారు కాబట్టి తన వ్యక్తిగత అవసరాల కోసం, తన వ్యక్తిగత కేసుల నుండి బయటపడడం కోసం, భవిష్యత్తులో జైలుకి వెళ్లకుండా ఉండడం కోసం, లేదా భవిష్యత్తులో ఐటీ సోదాలకు సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలన్నింటినీ కూడా కాపాడుకోవడం కోసమే అన్నది తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఈ పొత్తు తర్వాత ఏ విధంగా మారుతుంది, ఈ సీట్లు ఏంటన్నది మరి కాసేపట్లో స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు మళ్ళీ అమిత్ షాతో ఈరోజు భేటీ అయిన తర్వాత ఇంకా టీడీపీ నుండి ఎటువంటి సౌండ్ రానటువంటి పరిస్థితి ఉంది. కార్తీక్.